అందరికీ నమస్కారాలు. మనం ఈ వీడియోలో జేఈ మెయిన్ సంబంధించినటువంటి 2025కి సంబంధించినటువంటి ఈ పర్సంటైల్ రేంజ్ మంచి ఎన్ఐటీస్లో మనకు సీటు లేదా అడ్మిషన్ రావాలంటే ఎంత పర్సంటైల్ రేంజ్లో రావాలి, వస్తే మనకు వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ పాతు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. మీ ప్రతి అప్డేట్ అంటే జేఈ మెయిన్ సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ కూడా మీకు వీడియో చేసి పోస్ట్ చేస్తుంటాం. వీటిని మీ ఫ్రెండ్స్కి ఇతరులకి అంతా షేర్ చేసి మీరు ఆ విధంగా అందరికీ ఉపయోగపడతారని ఆశిస్తున్నాను. సో ఇప్పుడు మనం జేఈ మెయిన్స్ 2025లో ఎంత పర్సంటేజ్ వస్తే రేంజ్ ఉన్నట్లయితే మనకి ఈ ప్రముఖమైన ఎన్ఐటీస్లో వస్తుందో అడ్మిషన్ వస్తుందో చూద్దాం. సో ఇక్కడ ఎన్ఐటీస్ తర్వాత జేఈ మెయిన్ పర్సంటైల్ రేంజ్ ఇచ్చాను. అన్నిటికంటే టాప్ 1లో త్రిచి ఉంటుంది. ఈ త్రిచిలో రావాలంటే మీ టాప్లో రావాలి. సో ఏ బ్రాంచ్ అయినా సరే మనకి తిరుచిలో కావాలంటే ఏ బ్రాంచ్ అయినా సరే 97 నుంచి 99.8 వరకు మనకి ఆ రేంజ్ పర్సంటేజ్లో వచ్చి ఉండాలి. నెక్స్ట్ సూరత్కల్లో మనకి రావాలంటే అడ్మిషన్ రావాలంటే 97.1 నుంచి 99.8 వరకు మనకి పర్సంటేజ్ వచ్చి ఉండాలి. నెక్స్ట్ రూర్కెలాలో రావాలంటే 95.6 నుంచి 99.5 మధ్యలో వచ్చి ఉండాలి. నెక్స్ట్ వరంగల్లో రావాలంటే 97.4 అబోవ్ వచ్చి ఉండాలి. 97.4 అబోవ్ వచ్చి ఉండాలి. సో 99.9 వరకు ఉండాలి అంట రేంజ్. కాలికట్ విషయానికి వచ్చినట్లయితే కాలికట్కి వచ్చేసి 97.3 నుంచి 99.6 లేదా అబోవ్ వచ్చినా మనకి వస్తుందన్నమాట. అలహాబాద్ ఎన్ఐటి అలహాబాద్ చూసినట్లయితే సో ఇక్కడ 97% నుంచి 99% వరకు 99% అబోవ్. సో ఇక్కడ అబోవ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ నాగపూర్ విషయానికి వచ్చినట్లయితే నాగపూర్ విషయానికి 96.4 నుంచి 99.9 వరకు వచ్చి ఉండాలి. ఢిల్లీ చూసినట్లయితే ఢిల్లీ 97.9 నుంచి 99.6 వరకు వచ్చి ఉండాలి. జైపూర్ చూసినట్లయితే ఎన్ఐటి జైపూర్ 97.5 నుంచి 99.7 వరకు వచ్చి ఉండాలి. దుర్గాపూర్ చూసినట్లయితే 96 నుంచి 99.7 వరకు వచ్చుంటే పర్సంటేజ్ సేఫ్ పర్సంటేజ్ అనమాట. ఖచ్చితంగా వాటిలో మనకి అడ్మిషన్ అనేటువంటిది దొరుకుతుంది. ఇకపోతే మనం కేటగిరీ వారీగా ఎంత మినిమం పర్సంటైల్ వస్తే మనకి ఏ బ్రాంచ్ అయినా సరే ఎన్ఐటీల్లో అడ్మిషన్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది అనేది చూద్దాం. సో జనరల్లో సుమారుగా వచ్చేసి సుమారుగా 1,17,880 ర్యాంక్ వరకు సుమారుగా అటు ఇటుగా అంటే 92.14 వరకు వచ్చినట్లయితే ఏది చాలా తక్కువ కేటగిరీలో ఉన్నటువంటి ఎన్ఐటీస్లో ఏదో ఒక ఎన్ఐటీలో ఏదో ఒక బ్రాంచ్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత వచ్చేసి ఈడబ్ల్యూఎస్ తీసుకుందాం. ఈడబ్ల్యూఎస్ తీసుకున్నట్లయితే 1,29,563 వరకు ర్యాంక్ వరకు వస్తే పర్సంటేజ్ వచ్చేసి 91.26 పర్సంటేజ్ పైన వచ్చినట్లయితే ఏదో ఒక ఎన్ఐటీలో ఏదో ఒక బ్రాంచ్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఓబీసీ తీసుకుందాం. ఓబీసీలో 1,28,521. సో పర్సంటేజ్ చూస్తున్నట్లయితే 91.36
సో దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎనీ NIT, తర్వాత వచ్చేసి ఎనీ బ్రాంచ్. నెక్స్ట్ SC కేటగిరీ చూద్దాం. SC కేటగిరీలో 2,62,896 అంటే లాస్ట్ ఇయర్ వాటిని ఆధారం చేసుకుని చెప్తున్నాము. మరి ఇక్కడ పర్సంటేజ్ వచ్చేసి 82.4 వరకు వస్తే వచ్చేందుకు అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ST కేటగిరీ చూద్దాం. ST కేటగిరీ దీంట్లో 4,47,989 ర్యాంకు. నెక్స్ట్ ఇక్కడ పర్సంటేజ్ చూసినట్లయితే 70.19 వరకు వస్తుంది. ఈ విధంగా కేటగిరీగా మినిమం పర్సంటేజ్, ఇదంతా కూడా మినిమం పర్సంటేజ్లో వచ్చేందుకు అవకాశం. ఈ పర్సంటేజ్ కానీ వచ్చినట్లయితే వారికి NITలో అంటే తక్కువ చిన్న NITలో కూడా వాళ్ళకి ఏదో ఒక బ్రాంచ్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా NITకి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని అప్డేట్గా వీడియోస్ అందజేయడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ద టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్. థ్యాంక్ యూ.